మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. ఈరోజు 31వ వచనము మాత్రమే ధ్యానం చేద్దాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఇక్కడ మనం ముందున్న పైనటువంటి వాక్య భాగంలో చూస్తే ప్రభువు తన శిష్యులని మరి ప్రజలు ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్తూ వాళ్ళు అలా అనుకుంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహానని ఏలియా అని ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పినప్పుడు తర్వాత ఆయన 31వ వచనంలో ఇది ఎవరికి 30వ వచనంలో ఎవరికి చెప్పవద్దని చెప్తూ 31లో ఏం చెప్తున్నాడంటే ప్రవచన రూపంగా విషయాన్ని చెప్తున్నాడు. ఏమనంటే మనుష్య కుమారుడు అనేక హింసలు పొందాలి, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించింది. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు ఏ విధంగా హింసపడాలి, ఏ విధంగా మరి తనను తాను తనని వారు పెద్దలు కానీ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ మరి ఏ విధంగా తనను ఉపేక్షించాలి ఈ విధమైనటువంటి ప్రాసంతా చెప్పుకుంటూ వచ్చాడు. చూద్దాం మరి ఈ విషయాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో ఇది ప్రవచనము. అంటే ప్రభువు కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిందని పౌలు గారు చెప్తున్నారు. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే ప్రభువు భూమి మీదకి వచ్చినటువంటిది సర్వమానవాళి కోసము, లేఖనముల ప్రకారం పుట్టటము, లేఖనముల ప్రకారము మరణించటము, లేఖనముల ప్రకారము పునరుద్ధానుడవటము అనేటువంటి విషయము మరి అక్కడ వారికి ఈ విధమైనటువంటి కట్టడలు ఉన్నాయి, ఈ విధంగా ఉంది, ఇది జరగవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ ప్రవచనం మొత్తం కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మొత్తం 1 నుంచి దాదాపుగా 12 వచనాల్లో కూడా ప్రభువు గురించి అక్కడ చెప్పబడినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు శ్రమపడే మెస్సియను శ్రమపడే మెస్సిగా మనం అక్కడ చూడవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ, అలాగే కీర్తనలు 22వ కీర్తన 1 నుంచి 18 చరణాల్లో కానీ, అలాగనే జకర్యా మరి 12వ అధ్యాయం 10 వచనంలో తిరస్కరించబడినటువంటి మెస్సియను మనం అక్కడ ఆ యొక్క లేఖనాల్లో మనం గమనించవచ్చు. అలాగనే శ్రమపడిన మెస్సియా మెస్సియను తిరస్కరించబడటానికి కూడా మనం 118వ కీర్తన 22వ వచనంలో చూడవచ్చు. అలాగనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. మెస్సియను చంపబడుటను గూర్చి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8-9 వచనాల్లో, అలాగే దానియేలు గ్రంథం 9 అధ్యాయం 26వ వచనంలో మనం గమనించవచ్చు. అయితే మెస్సియ పునరుద్ధానం గురించి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ చరణములో, హోషేయ 6వ అధ్యాయం 2వ వచనములో, యోనా 1వ అధ్యాయం 17వ వచనములో మరి ఈ విషయాలని చూడవచ్చు. పాత నిబంధన గ్రంథములో ఈయన ఎలాగా అవమానించబడాలి, కష్టపడాలి, హింసించబడాలి, ఇవన్నీ విషయాలు పాత నిబంధన గ్రంథములు ఇప్పుడు చెప్పుకున్నటువంటి లేఖనాల్లో వ్రాయబడింది ప్రవచన గ్రంథంగా. ఇదే విషయాన్ని ప్రభువు కూడా నూతన నిబంధన గ్రంథంలో కూడా ప్రస్తావించడం జరిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనము, అలాగనే 10వ అధ్యాయము 33-34 వచనాలు, మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలు, అలాగే 20వ అధ్యాయము 18-19 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయం 31-33 వచనాలు, తర్వాత ఇంకా అపోస్తుల కార్యము
2వ అధ్యాయం 23, 24 వచనాల్లో, మరి 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క విషయాలను మనం గమనించవచ్చు. అలాగనే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3, 4 వచనాల్లో మరి ఈ యొక్క విషయాలు చెప్పబడినాయి. గమనిద్దాం ప్రియులారా, మరి ఈ దినము ఈ యొక్క విషయము మరి భూమి మీద ప్రభు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించాడా లేదా, మనం ఈరోజు ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది, తర్వాత ఇంకేంటి, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించును. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈయన లేఖనములో ఏం రాయబడింది? ఈయన తిరస్కరించబడాలని, హింసించబడాలని, అది కూడా ఎవరుండాలి? పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అని ఉంది. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం చూడండి. మత్తయి సువార్త 26, 59. ప్రధాన యాజకులను మహాసభవారందరూను యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. ఇక్కడ ఎవరైతే ప్రభు వారి గురించి చెప్పాడో వీళ్ళందరూ నన్ను హింసించాలి అనేటువంటి ఒక ముందుగా జరిగేటువంటి విషయాన్ని, ఈ ప్రాసెస్లో నేను సిలువకు వెళ్తాను అనేటువంటి విషయాన్ని ముందుగా రాయబడింది. ప్రస్తుతం ఆ సమయంలో కూడా జరగవలసి ఉన్నది అని ఆ సమయంలో ఉన్నటువంటి భవిష్యత్తు విషయాన్ని కూడా ప్రభువు చెప్పడం జరిగింది. అదే విధంగా జరిగింది. 59లో ఏం జరిగింది? వారందరూ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ కూడా ఆయన మీద ఏం చెప్పారు? ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతకుచుండిరి. ఆయన్ని ఎలాగైనా చంపాలి. ఆయన్ని చంపాలంటే ఏం చేయాలి? ఏదో ఒక విషయమైనటువంటిది అబద్ధ సాక్ష్యం ఆయన మీద వెయ్యాలి అనేటువంటి విషయాన్ని వారు ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారు. ఇంకో విషయం చూస్తే తర్వాత 66 చూడండి. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వీరు అక్కడ ఏం చెప్పారు? శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఆయన మీద ఏదైనా నేరం మోపాలని ఆలోచన చేస్తూ ఉండగా ఒకడొచ్చి ఏం చేశాడు? అయ్యా, ఈయన మందిరాన్ని ఈయన పడవేసి 3 దినములో కడతానని అన్నాడు. దానికి వాళ్ళు దొరికాడిక, మనకి ఏదో నేరం ఆయన మీద మోపాలంటే ఎతుకుతున్నారు. ఆయన మీద నేరం మోపటానికి ఏమున్నది? ఏమీ లేదు. అయినను వాళ్ళు ఏదో ఒకటి తప్పుడు ఆలోచన ద్వారా చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. చూద్దాం, చూడండి. ఇక్కడ ఏం చేశాడు చూడండి. 64వ వచనంలో ఏం చెప్తున్నట్టు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారుడే వచ్చుటే మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను సిలువ వేయబడతాను, ఇక మీదట నేను ఎక్కడుంటాను? మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుంటే దేవుని కుడిపార్శ్వం మీద ఉంటాడని, తర్వాత ఆకాశము మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని అని అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, జరగబోయే విషయాన్ని ప్రవచన రూపంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పనేమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. వెంటనే ఆయన అప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఏదో ఒక విషయంలో ఆయనను హింసిస్తున్నారు. ఎలాగైనా కానీ ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభించినప్పటికీ ఆయా సమయాల్లో ఆయన చంపటానికి ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో గెత్సేమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయన మీద నేరము మోపాలని ఆలోచన చేస్తూ ఈ విధంగా వెళ్తూ ఆయన్ని ఏ విధంగా చూస్తున్నారు చూడండి. 66వ వచనంలో మీకేమి తోచుతున్నదని అడిగిన అందుకు వారు, వీడు, గుర్తుపెట్టుకుందాం, వీడు మరణమునకు పాత్రుడు. చూద్దామా? మరణమునకు నిజంగా పాత్రుడైన ప్రభు మనల్ని అందరినీ రక్షించటానికి పరలోకం నుంచి భూమి మీదకి మనుష్య కుమారుడుగా వస్తే సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవుని కుమారుణ్ణి గ్రహించవలసినది పోయి
వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కానీ నాను పాత నిబంధనలో లేఖనములో రాయబడినటువంటి మెస్సియా ఈయనే అని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి తప్పిదం ఏంటి? ఆయన్ని సిలువ వేయటానికి చూస్తున్నారు. ఏం చెప్తున్నారు? వీడు దేవదూషణ చేసెను, వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, గమనిద్దామా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, క్రైస్తవ మరి నిపుణులు కానీ క్రైస్తవ పెద్దలు కానీ ఈ యొక్క విషయాన్ని వారు ఆ కాలంలో దాదాపుగా 600 మంది సైనికులు ఆయన మీద ఉమ్మి వేసినట్లుగా మనం మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు. అంటే రోమా సైనికులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ శాస్త్రులు పరిచయులు కానీ ఆయన ఏం చేశారు? 600 మంది ఉమ్మి వేస్తే మరి ఆయన మీద ఎంత ఉమ్ము పడి ఉంటుందో గమనిద్దాం. అలాగనే ఆ ఉమ్ము వేసి ఆయన్ని గుద్దిరి, ఆయన కొట్టారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనండి. దేవాతి దేవుడైనటువంటి ఆయన కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన కొట్టి ఏం చెప్పారు? నిన్ను కొట్టినవాడు ఎవడో అన్నారు. ఎంత భయంకరమైన విషయం! ఆయన మీద అపవాది వేయటానికి కూడా సిద్ధపడ్డారు, ఆయన మీద నేరం వేయటానికి కూడా సిద్ధపడ్డారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 46వ వచనంలో ఏం చెప్తున్నాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఆయనలో పాపము లేనటువంటి వాడిని పాపిగా ఎంచటము, లేదా పాపము చేయనటువంటి వాడిని నేరము ఏదో ఒకటి మోపటానికి వాళ్ళు వెతికినట్లుగా మాయోపాయము చేసినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ప్రభువుని ఎంతగా హింసించారో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే 27వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవాలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసును చంపటానికి వారు ఏం చేశారు? విరోధముగా ఆలోచన. వారి యొక్క ఆలోచనలు మొత్తం కూడా మెస్సియను చంపాలి. ఏం చేయాలి? మెస్సియను చంపాలి అని వారి యొక్క ఆలోచన. 20వ వచనంలో చూద్దాం, చూడండి. 20వ వచనంలో ప్రధాన యాజకులను పెద్దలను అక్కడ ఆయన చంపాలని ఆలోచన చేసినప్పుడు మరి ఎవరు? పిలాతు తన భార్యకు వచ్చినటువంటి కలను బట్టి కానీ ఆయనను చూసినప్పుడు కానీ ఈయన నేరము చేయలేదని తన అంతరాత్మాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఎలాగైనా ఈయన్ని కొంతవరకు సేవ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు? 18వ అధ్యాయం 18వ వచనం, 27, 18వ వచనంలో పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు అంటే అక్కడ ఏదైనా ఒక పండగ చూద్దాం, చూడండి. 15వ వచనంలో జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదైనా పండగ వచ్చినప్పుడు ఎవరినైనా ఒక ఖైదీని విడుదల చేయటం వాళ్ళకు ఒక అలవాటు. ఆ అలవాటు ప్రకారము ఏం చేశాడు పిలాతు? ఏ విధంగా విడుదల చేయాలి కదా, అదేదో ఈయన్ని విడుదల చేస్తే సరిపోద్ది, అతి భయంకరుడు ఖైదీ అయినటువంటి ఎవరున్నారు? బరబ్బా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో బరబ్బాను కోరుకోరు, ప్రభువును కోరుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే, అయా 18వ వచనంలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుకొనుచున్నారు అని ఎవరిని అడిగారు? అక్కడ ప్రజలను అడిగాడు. ప్రజల్లో ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆయన సొంత వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమని చెప్పారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఆయన అర్థమైంది ఆయనకి, ఈయన అసూయ చేత ఇతను చంపాలని చూస్తున్నారు, ఈ దైవజనుడిని లేకపోతే ఈయనని, అందుకని ఎలాగైనా ఈయన్ని సేవ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో బరబ్బాను విడుదల చేయమంటారా లేకపోతే ప్రభువును విడుదల చేయమంటారా అని వారిని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళ అసూయ చేత అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అని అడిగినప్పుడు వాళ్ళ లాస్ట్కి ఏమన్నాడు? 20వ వచనంలో చూద్దాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. వారు అక్కడ ఉన్నటువంటి జనాలు చెప్పారు, మనకి బరబ్బానే కావాలి, యేసు ప్రభు వద్దు, ఎట్లాగైనా వాడు వాడు వీడు అని మాట్లాడుతూ ఏం చేస్తారంటే వాడు శిక్ష పొందాలి, సిలువకు అర్హుడు, సిలువ వేయాలనేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సైతం వాళ్ళు ఏం చేశారంటే ప్రేరేపించారు. మాకెవరు కావాలి? బరబ్బా కావాలి, యేసు ప్రభు మాత్రం మాకు అక్కర్లేదు అని చెప్పటం అక్కడ గమనించవచ్చు పిల్లలు. అయితే
తిరిగి ఆయన ఏం చేశాడంటే, పిలాతయ్య మీరు ఇంత పాపానికి ఒడిగట్టారు. 24వ వచనంలో ఆయన ఏం చేశాడంటే, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ యొక్క మరణము, ఈ యొక్క శిక్ష గురించి నేను నిరపరాధిని, ఇది మీరు కోరుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? 25వ వచనం, 27వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరుకున్నట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనే అప్పగించెను. జ్ఞాపకం చేసుకుందామా? యేసు ప్రభువు భూమి మీదకు వచ్చింది కేవలము మనుష్యులను అందరినీ రక్షించటానికి వచ్చాడు. అయితే ఆయనతో ఉన్నటువంటి ఆయన సొంత జనాంగము, ఏ తండ్రి అయితే అబ్రహామును ఎన్నుకొని ఆయన ద్వారా ఒక జనాంగమును, అంటే ఇశ్రాయేలు జనాంగమును ఏర్పాటు చేసుకొని అందులో నుంచి వచ్చినటువంటి మెస్సియను ఏర్పాటు చేసి తన ద్వారా తన వారిని సర్వ మానవాలను రక్షించడానికి భూమి మీదకు తీసుకొని వస్తే, మాలో వాడు మాలో జన్మించాడు మా మెస్సియా అని ఆయనను గణపరచాల్సింది పోయినిచ్చి, ఆయన్ని ఆరాధించాల్సింది పోయినిచ్చి, ఆ శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు ఏం చేశారు? ఆయన్ని తిరస్కరించారు. ఆయన ఏం చేశారు? తిరస్కరించారు. చూద్దాం, చూడండి. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఆయన చేశారు, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి, గుర్తుపెట్టుకుందాం, ఉపేక్షించబడి అంటే తిరస్కరించబడి, ఇతను అనర్హుడు, ఇతను మెస్సియ కాదు, ఇన్ని తీసివేశారు, నెట్టివేశారు. ఎంత భయంకరమైన విషయం! అంత మాత్రమే కాదు, ఆయన హింస ఎలా పొందాడు? 27వ వచనం చూద్దాం. 27వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఆయన ఏం చేశాడు? అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన వద్ద సైనికులందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఎవరి వస్త్రములు తీసివేసింది? నిన్ను నన్ను రక్షించిన రక్షకుడైనటువంటి అభిషక్తుడైనటువంటి యేసు ప్రభు వారి ఆయన యొక్క వస్త్రములు తీసివేసి, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్ర అంగి తొడిగించి ముండ్ల కిరీటమును తొడిగి, బంగారు కిరీటము ఉండవలసినటువంటి ఆ శిరస్సుకి ముళ్ళ కిరీటము తొడిగించి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి, రెల్లుని ఆయన కుడి చేతిలో ఇచ్చారు. ఆయన ఎదుట మోకాళ్ళుని అపహాస్యం చేస్తున్నారు. రాజా నీకు శుభమని ఆయన అపహసించి, సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను ఏం చేస్తున్నారు? అపహాస్యము చేస్తున్నారు. సొంత వారే ఆయన్ని ఇతను మరణానికి పాత్రుడు అని కేకలు వేసి ఆ కేకలను గెలిపించుకున్నారు మాయోపాయము చేత. ఎవరు కావాలనుకున్నారు? పరమ దుర్మార్గుడు హత్యాకారుడైనటువంటి బరబ్బా కావాలనుకున్నారు, కానీ వారిని సైతం రక్షించటానికి వచ్చినటువంటి ఆ రక్షకుని వద్దనుకున్నారు. ఎంత ఘోరమైనటువంటి పాప స్వభావం వాళ్ళలో నిండి ఉన్నది! ఆయనని తిరస్కరించారు, అపహసించారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అంత మాత్రమే కాదు, ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు. ఒక దొంగతనం చేసిన వాళ్ళలాగా ఆయన మీద కొట్టారు, తల మీద కొట్టారు. ఆయన్ను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేటుకు ఆయనను తీసుకుని వెళ్ళారు. గమనిద్దామా? నిన్ను నన్ను రక్షించినటువంటి ప్రభు భూమి మీదకి నీ కోసం వచ్చానయ్యా అని చెబితే తిరిగి ఆయనను కొట్టారు. ఇంకా ఏం చెప్పారు? కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అన్నారు. నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచింపుము. మత్తయి సువార్త అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో అసలు ఎవరైనా ఒకసారి చూస్తే, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 24వ వచనంలో ఏం రాయబడింది చూడండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఎట్లా? ఇట్లు ప్రార్థన చేసి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఆయన అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభు అయితే ఆయన ఏం చేస్తున్నారు? ఆయన్ని అరచేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు, చెప్పు నిన్ను కొట్టినవాడు ఎవడో అని అపహాస్యము, అవహేళన చేసినటువంటి ప్రభు. ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. సర్వ మానవాళి కోసము వారి పాపమును ఆయన మీద వేసుకున్నటువంటి గొర్రెపిల్లను మనం జ్ఞాపకము చేసుకుందాం.
నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఎలా మరణించాడు? శాస్త్రులు, పరిసయ్యులు ఆయనని ఏ విధముగా హింసించారు జ్ఞాపకము చేసుకుంటే ఎంతో హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. నేటికి మనమున్నటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారమా, లేకపోతే నిజముగా రక్షించబడినటువంటి వారమా, ఆయన యొక్క రక్తధారలో కడగబడిన వారమైతే నా కోసము ఏ విధంగా ఆయన శ్రమను అనుభవించాడో జ్ఞాపకం చేసుకున్నామా? లేఖనముల ప్రకారము జన్మించాడు నీ కోసం, నా కోసం. లేఖనముల ప్రకారము మరణించాడు నీ కోసము, నా కోసము. లేఖనముల ప్రకారము ఆయన పునరుద్ధానుడయ్యాడు నీ కోసము, నా కోసము. నిన్ను రక్షించటానికి, రక్షించి ఆయన మార్గములోనికి తీసుకొని వెళ్ళటానికి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. అయితే నేటి క్రైస్తవులు ఎంతమంది ఆయనను ఈ విధమైనటువంటి ఆలోచనతో చూస్తున్నారు? అనేక మంది మందిరానికి వెళ్తారు, ఆయనను ఆరాధిస్తారు, స్తుతిస్తారు. కొంతమంది అయితే అయ్యో మా కోసము దెబ్బలు తిన్నాడా అని ఆయన మీద ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? దయ చూపిస్తారు. అది జరిగిపోయింది. ఆయన ఎందుకోసము సిలువలో మరణించాడు అది గ్రహించుకున్నారు. నీ పాపముల కోసం, నా పాపముల కోసం మరణించినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకము చేసుకుని మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాము? ఎందు నిమిత్తం ఆయన మన కోసం వచ్చాడో, మన పాపములు తీసివేశాడు కాబట్టి ఆ పాపములను నుంచి విడుదల పొందిన మనము, ఆ విమోచన నుంచి విడుదల పొందిన మనము ఆయనను వెంబడించవలసిన వారమై ఉన్నాము. అయితే తిరిగి మళ్ళీ అదే పాపములోనికి వెళితే మనం ఆయన ఎందు నిమిత్తం అయితే ఆయన సిలువలో శ్రమ పడ్డాడో ఆ సిలువను అలక్ష్యము చేసిన వారమై ఉన్నాము. జ్ఞాపకము చేసుకుందాం. ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరమైన! సిలువ వేయటం ఎవరి సంకల్పము? దేవుని యొక్క సంకల్పము. అయితే సిలువ మనకు తోడుగా మన అంచనాలకు సరిగా ఉండదు. దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఉన్నది. గుర్తుపెట్టుకుందాం. అక్కడ ప్రభు శ్రమ పడ్డాడు, తర్వాత మహిమకు చేరాడు. ఎప్పుడైనా క్రైస్తవ జీవితంలో శ్రమ ఉంటుంది. ముందుగా శ్రమ ఉంటుంది. క్రైస్తవులను పిలువబడేటువంటి వాళ్ళు శ్రమను పొందుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం వేరే విషయం కానీ అయినప్పటికీ ప్రభు ఎందు నిమిత్తం భూమి మీదకు వచ్చాడో నీవు నేను ఇంకనూ గమనించుకున్నామా? గమనించలేదా? ఆయనను ఇంకా మన అవసరాలు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడని గమనించామా? అయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారు? వీడు మాకు విరుద్ధంగా ఉన్నాడు అనుకున్నారు. వారి ఉద్దేశంలో ఎవరు అనుకున్నారు? వాళ్ళు మెస్సీ అంటే ఎవరు అనుకున్నారు? రాజు అనుకున్నారు. మెస్సీ అంటే రాజు కుటుంబంలో పుడతాడు అనుకున్నారు. యుద్ధాలు చేస్తాడు అనుకున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు దావీదును వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు యుద్ధాలు చేసి మమ్మల్ని ఒక రాజ్యంగా పెట్టుకొని మమ్మల్ని పరిపాలిస్తాడు అనుకున్నారు. ఈయనేంది ఇలాగున్నాడు? వడ్లవాని కుమారుడు కాడా? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? వీరికి అక్కా చెల్లెలు లేరా? అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్లో మెస్సియా అంటే ఏమనుకున్నారు? వాళ్ళు యుద్ధము చేసేవాడని అనుకున్నారు. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు నా పాపముల నిమిత్తము పాప భారం నుంచి మనల్ని తీసివేయటానికి, అపవాది యొక్క ప్రభావం నుంచి, వాడి అధికారం నుంచి మనల్ని తీసుకువేసుకోవటానికి ఆయన ఏం చేశాడు? సిలువనెక్కాడు. సిలువలో మన పాపమును కొట్టివేశారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చివరిలో చూస్తే, మధ్యలో నుంచి చూస్తే దేవుడు అంటే 2వ లైన్లో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాన్ని చేవ్రాతను తుడిచివేసి. ఏంటిది అది చేవ్రాత తుడిచివేశాడంటే? మన పాప భారము, పాపం యొక్క శిక్షను చేవ్రాతతో ఆ చిట్టాను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసి ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, ప్రధానులు ఎవరు? అధికారులు ఎవరు? అపవాదికి సంబంధించినటువంటి వారిని నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవం వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచాడు. ఏం చేశాడు? ఆ అపవాదిని జయించాడు సిలువలో.
ఎవరి కోసం జయించాడు? నీనా పాపముల కోసం జయించాడు. యూదులు లేకపోతే ఆయన వారు ఏమి చూడాలి ఆయన్ని? అది రాజుగా ఉన్నాడు. ఆ రాజును చూడాలి. ఆ మెస్సీ అంటే ఏంది? పాపములను మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని తీసివేయటం, పాపములను తుడిచివేయటానికి ఎదిరించినటువంటి వాడు. తన పవిత్రమైనటువంటి జీవితము ద్వారా ఆ పాప భారాన్ని తీసివేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం గమనించలేనటువంటి పరిస్థితుల వారు అక్కడ ఉన్నారు. అది విజయము. అయితే వారు గ్రహించినటువంటిది ఏంది? ఈ లోకరీతిగా వాళ్ళు ఆలోచిస్తూ, ఈయన రాజు కాదు, ఈయన ఇక్కడ పుట్టా అంటే రాజగృహంలో పుట్టాలి, రాజుగా ఉండాలి, యుద్ధములు చేయాలి, కత్తి పట్టాలి దావీదు వలె. అయితే ఈయన యుద్ధము అది కాదు. మానవాళి మీద ఏదైతే మరణమునకు దాస్యముగా ఉన్నారో దానిని ఏ మానవుడు కూడా తనకు తానుగా ఆ పాపాన్ని తీసివేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎన్నటన్నటికీ నువ్వు పాపానికి బానిసే అని అపవాది ప్రతి మానవుని ఎత్తి చూపుతుంటే దానిని తీసివేయటానికి పరలోకము నుంచి భూమి మీదకు వచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు నా పాపముల కోసము తనను తాను తగ్గించుకున్నాడు. ఇతరుల చేత అపహసించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, తన రక్తము కార్చబడింది, ఆ గొర్రెపిల్ల మౌనముగా ఉండబడింది. మనందరి పాపముల నిమిత్తం ఆ గొర్రెపిల్ల కొట్టబడింది. ఆ సిలువలోనే నా పాపములను తుడిచివేయటం జరిగింది. గమనిద్దామా, జ్ఞాపకము చేసుకుందామా? ఎందుకోసం అంత దేవుని కుమారుడైన ఆ దేవాతి దేవుడు మరి మనల్ని ఏ విధంగా చేశాడు, మనల్ని ఏ విధమైనటువంటి ప్రేమను చూపించాడు ఆ ప్రభువు మనం జ్ఞాపకం చేసుకుందామా? మనం ఇప్పటికీ మన యొక్క జీవితంలో ఆయన్ని మనకు సహాయం చేసేవాడుగా ఎంచుకున్నట్లయితే, ఆయన మనకు సంరక్షించేవాడుగా ఎంచుకొని ఆ విధంగా మనము ఆయన యొక్క మెస్సీగా మనం గ్రహించకపోతే నేటికి మనం తప్పు దారుల్లో, తప్పు ఆలోచనలో పడుతున్నట్లు, పాపము నుంచి విముక్తి కలుగ చేసినటువంటి ఆ ప్రభువును మనం వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేద్దామా? తిరస్కరించబడినటువంటి ప్రభు మనల్ని స్వీకరించాడు, మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. నిరీక్షణ లేదు, మనిషి జన్మకు నిరీక్షణ లేదు. నేను ఎందుకు పుడుతున్నానో, ఎందుకు జీవిస్తున్నానో, ఎక్కడికి చనిపోతే ఎక్కడికి వెళ్తానో నిరీక్షణ లేనప్పుడు ఆయన వచ్చి మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ? మనకు దేవుడున్నాడు, ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు. ఆయనే నా పాపముల కోసం ఆయన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆయనతో మనం ఉండబోతున్నాం. మరణము తర్వాత మనకి పునరుద్ధానం ఉన్నది, మనము జీవితము ఆయనతో ఉంటున్నాం అనేటువంటి ఒక నిరీక్షణ ఇచ్చాడు. మనము అనీతిమంతులము, ఎనటన్నటికీ అనీతిమంతులము. అయితే ఆయన ఉచితముగా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులు అని నామకరణాన్ని చేశాడు. ఆయన ఏమేమి చేశాడు? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని కుమారుడు మనల్ని హక్కున చేసుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు. నీ పాపములు క్షమించబడినవి అని తన మహత్తు గల మాట చేత పాపాలను క్షమించినటువంటి దేవుడు సర్వమానవాళి కోసం సిలువనెక్కాడు, అవమానించాడు, అవమానం భరించాడు. గుర్తుపెట్టుకుందాం, సిలువ అంటే అవమానం, సిలువ అంటే వేదన, సిలువ అంటే కష్టములు, సమస్యలు. క్రైస్తవుడుగా ఎంచబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన సిలువను ఎత్తుకొని ప్రయాణించవలసిన వారవై ఉన్నారు. అంతేగాని ప్రభువును చూస్తున్నప్పుడు అయ్యో మా కోసం దెబ్బలు తిన్నాడా అని ఆయన మీద జాలి పడేవారు ఉన్నారు. అది ఎంతటెంతటికి అది తప్పు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఎందుకు ఆ విధంగా శ్రమ పడ్డాడో నా కోసమే కదా. నా జీవితం కోసము నన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి ఆయన ఏం చేశాడు? సిలువలో మరణించాడు. ఇంత భయంకరమైనటువంటి మరి అపహాస్యము కానీ, తర్వాత వేదనలు కానీ పడి ఆయన మమ్మల్ని రక్షించటానికి వచ్చాడు. రక్షించాడని తెలిసి ఆయన వైపు తిరగవలసిన వారమై ఉన్నాం కదా. నేటికి ఇంకా ఆయనను ఈ యొక్క ఉద్దేశముతో, మన అవసరతలు తీర్చేవారు అనేటువంటి ఉద్దేశంతో చూసినట్లయితే, నేటికి ఒక మందిరానికి వెళ్ళి ఆదివారం వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే, ఈ యొక్క వాక్యము దేవుడు ఎందు నిమిత్తము తన కుమారుని భూమి మీదకి పంపించాడు అది గ్రహించి, నా పాపము నిమిత్తం వచ్చాడని గ్రహించి, నా కోసమే ఆయన సిలువనెక్కాడని గ్రహించి, ఇంకా రక్షణ లేకపోతే ఆ గొర్రె పిల్లను ఆశ్రయించడం ద్వారా
నీ పాపములు క్షమించబడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, సంఘములో చేర్చబడితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు రక్షణలోనికి వస్తావు. నీవు ప్రభు యొక్క దేవుని యొక్క కుమారుడిగా ఎంచబడతావు. ఆయన రాజ్యములో నీవు కూడా ప్రవేశించే వాడవై ఉంటావు. గమనిద్దామా? ఇంకెవరన్నా రక్షణ లేకపోతే ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో జ్ఞాపకము చేసుకొని గ్రహించి మనం ఆ విధంగా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. 31వ వచనం మరొకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను. ఈనాడు పునరుద్ధానమైనటువంటి క్రీస్తును మనం చూస్తున్నాం. ఆయనతో పాటుగా మనము కూడా రక్షించబడినటువంటి వారు పునరుద్ధానులయ్యారు. మనకు మరణము లేదిక. లోకములో మొదటి మరణమైతే భౌతిక మరణం జరుగుతుంది. తదువారి మరి ప్రభువుతో ఎల్లకాలము నిరంతరం ఆయనతో ఉండవలసిన వారమే. గమనిద్దామా? ప్రభువుని చూసే విధానములో మార్పు, మన యొక్క జీవితంలో ప్రభువును చేర్చుకొని ఆయన మార్గములో నడవలసిన వారమై ఉన్నాం కదా. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో నాయన, నా తండ్రి, మరొక దినాన్ని మాకు ప్రవేశపెట్టి మీ సన్నిధానాన్ని చేరటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం నాయన. ఇంతవరకు మీ కుమారుడు యొక్క రక్షణ భాగ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా పాపముల నిమిత్తమే ఆ కుమారుడు హింసించబడటం, కొట్టబడటం, నాయన బాధించబడటం, అపహసించబడటాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అవును నాయన, తద్వారా మాకు కలిగినటువంటి నిత్య నిరీక్షణ, మా పాపములు క్షమించబడటం, పశ్చాత్తాపడటం, నాయన మీతో సహవాసం కలగటానికి, నాయన మీతో మమ్మల్ని సమాధానపరచడానికి ఆ దేవాతి దేవుని కుమారుడు అయినటువంటి మీ కుమారుడు మమ్మల్ని నాయన ఎంతగా ప్రేమించాడో, తనను తాను ఎంతగా అర్పించుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను నాయన మా హృదయాల భద్రము చేసుకుని అలాగను వెలగలుటకు సాయం చేయండి. మీ వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి, మనుష్యుడు నాయన ఒకవేళ రక్షించబడకపోతే రక్షణలోనికి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే విధంగా ఉండగలుగుటకు సాయం చేయమని, మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కజిల్ల కుటుంబాలను దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన క్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.